ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కొత్తగా ఆసరా పెన్షన్లు అదేవిధంగా పెంచిన పెన్షన్లకు సంబంధించి విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఎప్పటి నుంచి అందిస్తారు, ఏ తేదీ నుంచి, ఇక వీరందరికీ కూడా సర్టిఫికెట్లు ఆధారంగా బోగస్ ఇవన్నీ కూడా ఏరబోతున్నారట. ఇంటింటి సర్వే కూడా చేయబోతున్నారు. ఏ తేదీ నుండి ఎవరికి, ఆ అర్హత ఏంటి, రూల్స్ ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దామండి. వీడియోను పూర్తిగా చూసి తెలుసుకోండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య చూసుకున్నట్లయితే దాదాపు 49 లక్షల వరకు అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో 68 లక్షలు. దాదాపు ఈ కంపారిజన్ చూసుకున్నట్లయితే 23 నుంచి 20 లక్షల వరకు అదనంగా ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు. అక్కడ ఈ నెల దాదాపు 1వ తారీఖు నుంచి అయితే ప్రభుత్వం మరి ఆసరా పెన్షన్లు ఇస్తుంది. ఎవరికైతే వేలుముద్రలు పడలేదో వారికి ఇక ఆసరా పెన్షన్లు కావచ్చు ఇంటింటికి వచ్చే తిరిగి ఇస్తున్నారు. కాబట్టి ఒక వ్యక్తికి దాదాపు 7,000 రూపాయలు అయితే అందుతూ ఉన్నాయి. ఇలా పాత బకాయిలు 3,000 రూపాయలు, పెంచిన పెన్షన్ 4,000 రూపాయలు, దివ్యాంగులకైతే 6,000 రూపాయలు అందిస్తున్నారు అనమాట. ఈ రకంగా ఇప్పుడు తెలంగాణలో కూడా సేమ్ అదే ప్రాసెస్ను కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇంటింటికి ఆసరా పెన్షన్లు ఇచ్చినట్లయితే నిజమైన లబ్ధిదారులు ఎవరనేది గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుందని, దీనివల్ల గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు అనర్హులుగా ఎవరైతే ఉన్నారో వారందరి పెన్షన్లు తొలగించే అవకాశం అయితే ఉంది. బోగస్ సర్టిఫికేట్లు, బోగస్ ఏదైతే ఇచ్చారో అనర్హుల పెన్షన్లు అవన్నీ కూడా తొలగించడానికి ప్రభుత్వం దీనికి సిద్ధమైనట్లు అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చినట్లు అప్డేట్ అయితే అందించారన్నమాట అధికారుల నుంచి. సో తెలంగాణలో ఇప్పటికే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈ నెల 5 తారీఖు నిన్న మనకు అన్ని కలెక్టరేట్లు ఎదుట ఆసరా పెన్షన్లు అదేవిధంగా కొత్త పెన్షన్లు పెంచాలని మందకృష్ణ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు అయితే విజయవంతం చేయడం జరిగింది. ఇక వినతి పత్రం కూడా అందించడం జరిగింది. డెడ్ లైన్ విధించారు. ఇక ప్రభుత్వం నుంచి ఎప్పుడు మరి ఈ పెన్షన్లు అనేది పెంచుతారు, ఎప్పుడు కొత్త పెన్షన్లు ఇస్తారనేది విలేకరులు ఢిల్లీలో అడిగిన సమాధానానికి ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారనమాట. ఫస్ట్ రైతు రుణమాఫీ చేసిన తర్వాత ప్రస్తుతం ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంది. దాని తర్వాత మనకు ఆగస్టులో ఈ ఆసరా పెన్షన్లు అదేవిధంగా కొత్త పెన్షన్లు పెంచి ఇస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణలో చేయుత పెన్షన్లుగా మారబోతున్నట్లు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇంటింటిగా ఆసరా పెన్షన్లు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మొదటగా రేషన్ కార్డును లింక్ చేస్తారు. దాంతోపాటు మీ పాత ఆసరా పెన్షన్ కార్డు, దాంతోపాటు ఆధార్ కార్డు అయితే తప్పనిసరిగా చూస్తారనమాట. ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే ముందుగానే బోగస్ కార్డులన్నీ ఏర్వేసిన తర్వాత కొత్త పెన్షన్లు అదేవిధంగా పెంచిన పెన్షన్లకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ నెల పెన్షన్లు ఎంత ఇస్తారు, ఇంకా ఈ నెల అంటే పోయిన నెల పెన్షన్ ఈ నెల ఇవ్వాల్సి అయితే ఉంది, ఇంకా రాలేదు. మరి పెన్షన్లు ఈ నెల చివరి ఒక్కరికి ఇస్తారా, మరి ఎప్పటి వరకు అందిస్తారన్నది రాష్ట్రంలో ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారనమాట. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. మాకు పెంచిన పెన్షన్లు అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలని. ప్రభుత్వం దీనిపైన ఒక నిర్ణయం కావచ్చు, స్పష్టత కావచ్చు వచ్చే అవకాశాలు అయితే ఉంది. ఇప్పటికే రైతు రుణమాఫీ ప్రాసెస్, రైతు బంధు ప్రాసెస్ అయితే కొనసాగుతుంది అనమాట. సో ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఆసరా పెన్షన్ల గురించి మాట్లాడిన దాఖలు అయితే లేవు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వంపై ఒత్తిడి కూడా పెరుగుతుంది. దీనిపైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. గతంలోనూ ఆగస్టు అంటే వచ్చే నెల జూన్, జూలై, ఆగస్టు కాబట్టి వచ్చే నెల నుంచి మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇంటింటి సర్వే, దాంతోపాటు కొత్త పెన్షన్లు ఎవరికి ఇస్తారు, ఎవరికి అర్హులు అనేది ఒక అప్డేట్ కూడా రాబోతుంది. అంతకంటే ముందు ఈలోపు కనుక ప్రభుత్వం ఒకవేళ తీసుకుంటే నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కూడా ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఇలా ఎంత పెన్షన్ ఇస్తారు ఏంటి అనేది ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.